వెల్కమ్ టు అవర్ ఛానల్ దాయిముష్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం మే 1వ తారీఖు నుంచి మే 7వ తారీఖు వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని అయితే క్లుప్తంగా తెలుసుకుందాం. ది విన్నర్స్ మైండ్ సెట్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ సి, షేన్ వాట్సన్. ది విన్నర్స్ మైండ్ సెట్ అనే పుస్తకాన్ని షేన్ వాట్సన్ రచించారు. స్వలింగ సంబంధాల కోసం 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే కఠినమైన ఎల్జీబీటీ వ్యతిరేక చట్టాన్ని ఇటీవల ఏ దేశం ఆమోదించింది? ఆన్సర్ బి, ఇరాక్. ఇరాన్ ఇటీవల కఠినమైన ఎల్జీబీటీ వ్యతిరేక చట్టాన్ని రూపొందించింది. స్వలింగ సంబంధాల్లో నిమగ్నమైనందుకు 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్ను పరిచయం చేయడానికి SVEEPతో ఏ సంస్థ సహకరించింది? ఆన్సర్ సి, ఐఐటి గౌహతి. 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్ను కామ్రూఫ్ ఎలక్షన్ డిస్ట్రిక్ట్ మరియు ఐఐటి గౌహతి యొక్క సిస్టమేటిక్ ఓటర్లు ఎడ్యుకేషన్ మరియు ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ సెల్ SVEEP సహకారంతో పరిచయం చేశారు. సనా అనే ఏఐ ఆధారిత న్యూస్ యాంకర్ను ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఏ, ఇండియా టుడే గ్రూప్. సనా అనే ఏఐ ఆధారిత న్యూస్ యాంకర్ను ఇండియా టుడే గ్రూప్ అభివృద్ధి చేసింది. స్టార్ టెక్ ప్రతిష్టాత్మకమైన ప్రశంసలను అందుకున్న ఏ దేశం ప్రపంచ HRD కాంగ్రెస్ను నిర్వహిస్తుంది? ఆన్సర్ ఏ, ఫిలిప్పీన్స్. స్టార్ టెక్ గ్లోబల్ కస్టమర్ అనుభవ పరిష్కారాల ప్రదాత ఫిలిప్పీన్స్లోని వరల్డ్ HRD కాంగ్రెస్లో 5 అవార్డులతో సత్కరించబడింది. ఉత్తమ వర్క్ ఫేస్, సోషల్ మీడియా మరియు ఇతర రిక్రూట్మెంట్ మెథడ్స్ యొక్క ఉత్తమ వినియోగం మరియు వైవిధ్యం మరియు మానవ వనరుల వంటి విభాగాల్లో అవార్డులు ఉన్నాయి. మే 1, 2024న వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి, కృష్ణ స్వామినాథన్. వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ మే 1, 2024న వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా నియమితులయ్యారు. 6వ ఏషియా క్యారమ్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారులు పురుషులు మరియు మహిళలు డబుల్స్ టైటిల్ను ఎక్కడ గెలుచుకున్నారు? ఆన్సర్ ఏ, మాలే. మాలదీవుల్లోని మాలేలో జరిగిన 6వ ఆసియా క్యారమ్ ఛాంపియన్షిప్లో పురుషులు మరియు మహిళలలో డబుల్స్ టైటిల్ రెండిట్లోనూ భారత క్రీడాకారులు విజయం సాధించారు. సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ SAT ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి, జస్టిస్ దినేష్ కుమార్. జస్టిస్ దినేష్ కుమార్ ఏప్రిల్ 29, 2024న సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ SAT ప్రిసైడింగ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించారు. సూపర్ సోనిక్ క్షిపణి సహాయక విడుదల టార్పిడో స్మార్ట్ వ్యవస్థ యొక్క విజయవంతమైన విమాన పరీక్షతో ఏ సంస్థ గణనీయమైన మైలురాయిని సాధించింది? ఆన్సర్ డి, DRDO. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో స్మార్ట్ సిస్టమ్ యొక్క విజయవంతమైన విమాన పరీక్షలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఏటా ఏ తేదీని జరుపుకుంటారు? ఆన్సర్ ఏ, మే 1. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని మేడే లేదా వర్కర్స్ డే అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం మే 1వ తేదీన జరుపుకుంటారు. మేడే యొక్క థీమ్ మారుతున్న వాతావరణంలో పనిలో భద్రత మరియు ఆరోగ్యాన్ని నిర్ధారించడం. భారతదేశంలో మొదటి రాజ్యాంగ పార్క్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ సి, పూణే. భారత సైన్యం మరియు పునీత్ బాలన్ గ్రూప్ మధ్య ఒక ముఖ్యమైన సహకారాన్ని సూచిస్తూ భారతదేశపు మొట్టమొదటి రాజ్యాంగ పార్క్ పూణేలో ప్రారంభించబడింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSRకి ఆమె చేసిన విశిష్ట సహకారానికి గాను ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ బి, బీనా మోడీ. సొసైటీ ఆఫ్ ఇండియన్ లా ఫార్మ్స్ కోసం కొత్త భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSRకి అసాధారణమైన సహకారం అందించిన మోదీ ఎంటర్ప్రైజెస్ KK మోదీ గ్రూప్ చైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీనా మోడీని సత్కరించారు. 46వ అంటార్క్టిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ ATCM 46 ఎక్కడ నిర్వహించబడుతుంది?
ఆన్సర్ సి కొచ్చి. అంటార్క్టికా రక్షణ మరియు శాస్త్రీయ అన్వేషణ పట్ల తన నిబద్ధతను ప్రదర్శిస్తూ భారతదేశం 46వ అంటార్క్టిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ ATCM 46ని కేరళలోని కొచ్చిలో నిర్వహిస్తుంది. గ్రీన్ ఆస్కార్ విట్లీ గోల్డ్ అవార్డు 2024 ఎవరు అందుకున్నారు? ఆన్సర్ సి పూర్ణిమ దేవి బర్మన్. అస్సాంకు చెందిన వన్యప్రాణి జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ అంతరించిపోతున్న గ్రేటర్ అడ్జుటెంట్ కొంగ హర్గిలా పరిరక్షణ ప్రయత్నాలకు గ్రీన్ ఆస్కార్ విట్లీ గోల్డ్ అవార్డు 2024 అందుకుంది. T20 ప్రపంచ కప్ 2024లో USA మరియు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్లకు లీడ్ ఆర్మ్ స్పాన్సర్గా ఏ కంపెనీ ఎంపికయ్యింది? ఆన్సర్ సి అమూల్. ప్రఖ్యాత భారతీయ డైరీ దిగ్గజం అమూల్ జూన్లో జరుగుతున్న T20 ప్రపంచ కప్ కోసం సందర్భంగా USA మరియు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్లకు లీడ్ ఆర్మ్ స్పాన్సర్గా ఎంపికయ్యింది. 2025 BWF ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ సి ఇండియా. గౌహతిలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన 2025 BWF ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కు భారతదేశం ఆతిథ్య దేశంగా ఎంపికయ్యింది. ఏటా ప్రపంచ పత్రికా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ బి మే 3. పత్రికా స్వేచ్ఛ యొక్క ప్రాథమిక సూత్రాలను మరియు ప్రజలకు తెలియజేయడంలో జర్నలిస్టుల అమూల్యమైన పాత్రను స్మరించుకుంటూ ఏటా 3వ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం యొక్క 2024 యొక్క థీమ్ ఏ ప్రెస్ ఫర్ ది ప్లానెట్ జర్నలిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ క్రైసిస్. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభ వేడుకల్లో కేన్స్ గౌరవ్ ఫామ్ ఆఫ్ ద ఓర్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఆన్సర్ డి మెరిల్ స్ట్రీప్. 5 దశాబ్దాల కెరీర్తో ప్రఖ్యాత అమెరికన్ నటి అయిన మెరిల్ స్ట్రీప్ మే 14న జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో కేన్స్ గౌరవ్ ఫామ్ ఆఫ్ ది డి ఓర్ అవార్డును అందుకోనున్నారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి OECD ద్వారా భారతదేశానికి సవరించబడిన GDP వృద్ధి అంచనా ఏమిటి? ఆన్సర్ సి 6.6%. ఆర్గనైజేషన్ ఫర్ ద ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD 2024-25 సంవత్సరానికి భారతదేశ GDP వృద్ధి అంచనా 6.6కి పెంచింది. ఇండియా నైజీరియా జాయింట్ ట్రేడ్ కమిటీ 2వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ అబూజా. ఇండియా నైజీరియా జాయింట్ ట్రేడ్ కమిటీ 2వ సెషన్ నైజీరియా రాజధాని అయిన అబూజాలో జరిగింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి సంజయ్ కుమార్ మిశ్రా. వ్యాపారులకు సంబంధించిన వస్తువులు మరియు సేవల పన్ను GSTకి సంబంధించిన వివాదాలను పరీక్షించే సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో సంజయ్ కుమార్ మిశ్రా GSTAT అధ్యక్షుడిగా నియమితులయ్యారు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024లో 180 దేశాల్లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆన్సర్ సి 159వ ర్యాంక్. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ RSF ప్రకారం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024 180 దేశాల్లో భారతదేశం 159వ స్థానంలో ఉంది. అమెరికన్ ఎక్స్ప్రెస్ విశాలమైన కొత్త క్యాంపస్ను ఎక్కడ ప్రారంభించనుంది? ఆన్సర్ బి గురుగ్రామ్. అమెరికన్ ఎక్స్ప్రెస్ తన విస్తారవంతమైన కొత్త క్యాంపస్ను గురుగ్రామ్లో ప్రారంభిస్తుంది. నక్షత్ర సభ పేరుతో భారతదేశపు మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం ప్రచారాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రం ప్రకటించింది? ఆన్సర్ బి ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డ్ స్టార్స్కేప్తో కలిసి నక్షత్ర సభ చొరవను ప్రారంభించింది. భారతదేశంలో ఇంత స్థాయిలో ఆస్ట్రో టూరిజంను ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. పై మరియు పై క్రెడిట్ కార్డులను ప్రారంభించేందుకు ANQతో సహకరించిన బ్యాంక్ ఏది? ఆన్సర్ బి ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ ANQతో కలిసి పై మరియు పై క్రెడిట్ కార్డును ప్రారంభించింది. సోలమన్ దీవుల కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఏ
జెరెమియా మనాలే. 31 ఓట్లతో సోమాలిన్ దీవులు కొత్త ప్రధానమంత్రిగా జెరెమియా మనాలే ఎన్నికయ్యారు. స్కాట్లాండ్ మొదటి మంత్రిగా ఎవరు కాబోతున్నారు? ఆన్సర్ బి. జాన్ స్వీనీ. స్కాట్లాండ్ నేషనల్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న జాన్ స్వీనీ స్కాట్లాండ్ మొదటి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ అరుదైన దుష్ప్రభావాలకు కారణమవుతుందని ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ అంగీకరించింది? ఆన్సర్ సి. ఆస్ట్రాజెనికా. ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ సహకారంతో దాని కోవిషీల్డ్ వ్యాక్సిన్ థ్రాంబోసైటోపినియా సిండ్రోమ్ (TTSతో) థ్రాంబోసిస్తో సహా అరుదైన దుష్ప్రభావాలను దారితీస్తుందని అంగీకరించింది.